ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డిసెంబర్ నక్షత్రం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే సెప్టెంబర్ నెల 18వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటా చొప్పున స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి. మీరు ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అప్డేట్ అన్నది టీటీడీ దేవస్థానం వారు 3 నెలల ముందుగానే మనకి ఇవ్వడం జరుగుతుంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీటీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా టీటీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి మొదటగా సెప్టెంబర్ నెలలో 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో స్వామివారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుంటుంది. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల ఆదిత్యవారు అయితే అందుబాటులో ఉంటాయి. వీటిలో మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. అంటే దీన్నే మనం సాధారణంగా స్వామివారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని విఐపి దర్శనం కూడా మనం అనవచ్చు. ఇందులో మనకి 4 రకాల సేవలు మనకి 1 సుప్రభాత సేవ, 2 తోమల సేవ, 3 అష్టదళ పద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలు కూడా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంటుంది. దానికోసం ముందుగా శ్రీవారి భక్తులందరూ కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవల కోసం ముందుగా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు సెప్టెంబర్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి సెప్టెంబర్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అంటే సుమారుగా 2 డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్లో పాల్గొనాలంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొని ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే సింగిల్గా కూడా మీరు ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు ఈ ఆతిథ్యంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్కీ డిప్ కోసం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ మనకి సెప్టెంబర్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటలతోటి లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే మనకి అదే రోజున అంటే సెప్టెంబర్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత ఈ లక్కీ డిప్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి టీవీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి హిస్టరీ అని ఉంటుంది పైన టాప్లో. అక్కడ క్లిక్ చేస్తే మనకి ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి 2 డేస్ వరకు కూడా టీటీడీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సెప్టెంబర్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి సెప్టెంబర్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు ఎవరైతే మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టారో మీరు మాత్రమే పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మనకి సుప్రభాత సేవ 120 రూపాయలు, తోమల సేవ 220 రూపాయలు, అర్చన సేవ 220 రూపాయలు, అష్టదళ పద్మారాధన సేవ 1250 రూపాయలు చొప్పున ఉంటుందండి ఈచ్ పర్సన్కి. ఇద్దరైతే ఉదాహరణకి సుప్రభాత సేవలో 2 సభ్యులు సెలెక్ట్ అయ్యారనుకోండి మీరు 120 రూపాయలు ప్లస్ 120 రూపాయలు 240 రూపాయలు మీరు ఆన్లైన్లో అమౌంట్ కట్టి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసి ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుని మీరైతే అమౌంట్ అన్నది టీటీడీ దేవస్థానం వరకు అయితే కట్టాలి. ఇలా కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా మీరు ఈ స్వామివారికి ఈ ఆతిథ్యంలో పాల్గొని తర్వాత శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే మీరు ఈ సేవకైతే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి డిసెంబర్ నెలకు సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు సెప్టెంబర్ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి ఈ స్వామివారి యొక్క ఆతిథ్యంలో మనకి స్వామివారి యొక్క కళ్యాణం కానీ, ఉంజిలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ
ఈ 4 రకాల సేవలు కూడా మీరు బుక్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులకైతే టీటీడీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ స్వామివారికి ఈ ఆర్జిత సేవల్ని మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి 4 రకాల సేవలు ఉంటాయని చెప్పాను కదండి. వీటిలో మనం స్వామివారి యొక్క ఆర్జిత సేవలని లేదా ₹500 దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. మనకి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ 4 రకాల ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి భక్తుల్ని శుభదం ద్వారా వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి అంటే స్వామివారి యొక్క కళ్యాణోత్సవం కానీ ఉంజల్ సేవ కానీ స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతుందండి. అంటే ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ సరౌండింగ్లో మనకి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం కానీ ఉంజల్ సేవ కానీ జరుగుతాయి. ఈ 2 సేవలు అనంతరం కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనకి అయితే ఈ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు పంపించడం జరుగుతుంటుంది. అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ 2 కూడా మనకి స్వామివారి యొక్క ఆలయానికి బయట జరుగుతాయి. అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి, అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అయితే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. మనకి స్వామివారి యొక్క మాడ వీధుల్లో అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ అన్నది జరుగుతుంటుంది. మనకి సహస్ర దీపాలంకరణ సేవ సాయంత్రం 4 గంటలకి, అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ మధ్యాహ్నం 2 గంటలకి ఈ సమయంలో జరుగుతూ ఉంటాయి సాధారణంగా. కాబట్టి ఈ 2 సేవలు కూడా తిరుమల కొండపైకి వెళ్ళిన ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఉచితంగా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ సేవలు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ సేవలు చూసిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే ఈ శ్రీవారి భక్తులకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఈ సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 22వ తారీఖున సెప్టెంబర్ నెల మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. వీటిని కూడా మనం ఆన్లైన్ సేవని లేదా ₹500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. వర్చువల్ సేవ అంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ఈ వర్చువల్ సేవలో ఈ స్వామివారి యొక్క ఈ 4 రకాల సేవలు కూడా అందుబాటులో ఉంటాయండి. ఇందులో కూడా మనకి కళ్యాణోత్సవం ఉంటుంది, ఉంజలి సేవ ఉంటుంది, సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుంది, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ కూడా ఉంటుంది. కాకపోతే వర్చువల్ సేవ అన్నా ఆన్లైన్ సేవ అన్నా కూడా మనకి ఆ పేరులోనే ఉంటుందండి. మన ఇంటి దగ్గర కూర్చుని టీవీలో చూసిన తర్వాత అంటే టీవీలో కానీ ల్యాప్టాప్లో కానీ మొబైల్ ఫోన్లో కానీ మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవని చూసిన తర్వాత మిమ్మల్ని కేవలం స్వామివారి యొక్క దర్శనానికి మాత్రమే పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ వర్చువల్ సేవ అన్నది ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఇందులో మనకి 2 స్టెప్లు ఉంటాయి. ఒకటి వర్చువల్ సేవ అన్నది డేట్ అన్నది బుక్ చేసుకోవడం ఒకటైతే, సెకండ్ ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవాలి. సేమ్ అదే రోజున అదే టైంలో మీకు దర్శన టికెట్ కూడా అందుబాటులో ఉంటుందండి. కాకపోతే వర్చువల్ సేవ డేట్ అన్నది ఉదాహరణకి నేను కళ్యాణం టికెట్ అన్నది మనకి డిసెంబర్ నెలలో 12వ తారీఖున బుక్ చేసుకున్నాను. నాకు దర్శనం అన్నది 13వ తారీఖు నుండి ఓపెన్ అవుతుంది. మీరు దర్శనం అన్నది 13వ తారీఖు నుంచి బుక్ చేసుకోవాలి. అది 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళి మీరు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు సంవత్సరం వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నచ్చినటువంటి డేట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే గతంలో ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని అందులోనే మనకి దర్శన టికెట్ కూడా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఒక స్టెప్ మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది. ఈసారి బుక్ చేసుకున్నప్పుడు 2వ స్టెప్ కూడా అంటే స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో బుక్ చేసుకున్నాం కదా, మీరు కట్టినటువంటి అమౌంట్ అంతా కూడా వృధాగా పోతుంది అనేటువంటి మీరు ఇబ్బంది కానీ ఏం పడనవసరం లేదండి. మీరు కట్టినటువంటి అమౌంట్ కూడా ఎక్కడ పోదు. ఆల్రెడీ వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు డైరెక్ట్గా అంటే సేవ అన్నది బుక్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా స్వామివారికి దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి వర్చువల్ సేవ అన్నది ఓపెన్ అవ్వని వెంటనే ఒక క్యాలెండర్ అయితే కనిపిస్తుంది కదండి. ఆ క్యాలెండర్ కింద స్వామివారికి దర్శన టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుంది. మనకి ఒకసారి క్యాలెండర్ కింద కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి చాలా క్లియర్గా ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు అనుకున్నటువంటి డేట్కి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది మీకు అక్కడ కనిపిస్తుంది. అంటే 2వ క్యాలెండర్ కూడా ఓపెన్ అవుతుంది. ఉంటే మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకుని తర్వాత దర్శన టికెట్ బుక్ చేసుకోండి. దీనికోసం నేను సెపరేట్గా 2-3 వీడియోలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆ వీడియోలు కూడా చెక్ చేసి ఏ విధంగా ఫిల్ చేయాలన్నది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని పూర్తిగా చూడండి, మీకు మ్యాక్సిమం ఒక ఐడియా అన్నది రావడం జరుగుతుంది.
అదేవిధంగా మనకి డిసెంబర్ నెల సంవత్సరం క్వార్టర్లో భాగంగా ఈ నెల సెప్టెంబర్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంగప్రదక్షిణ అంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం గోపురం ఉంది కదండి. అంటే మనం శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటికి రావడం జరుగుతుంది. అక్కడ నుండి పొడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి. మనకి ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో లేదా యాప్ ఏదైతే ఉందో అందులోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా పాల్గొనవచ్చు. లేదు సింగిల్గా బుక్ చేసుకునేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు సింగిల్గా కూడా ఈ సేవను బుక్ చేసుకోవచ్చు. ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ అయిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజున అంటే డిసెంబర్ నెలకు సంబంధించిన క్వార్టర్లో భాగంగా సెప్టెంబర్ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. శ్రీవాణి అంటే 10,500 దర్శన టికెట్ అండి. ఇది శ్రీవాణికి 10,000 రూపాయలు ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ₹500 విఐపీ బ్రేక్ దర్శనం కూడా ఈ శ్రీవారి భక్తులకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న వాళ్ళు శ్రీవాణి కోటల్లో కూడా స్వామివారిని దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు సెప్టెంబర్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్న వారికి అంటే వృద్ధులకు, దివ్యాంగులకు, అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కోటలో భాగంగా స్వామివారి యొక్క స్పెషల్ దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. మీరు కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి సీనియర్ సిటిజన్ అంటే మీ యొక్క వయసు 60 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామి కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు అంటే మెడికల్ కేసెస్ ఉన్నవారు కానీ, దివ్యాంగులు కానీ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకుని మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని డిసెంబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు మనకి సెప్టెంబర్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ₹300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ ₹300 అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క అకామిడేషన్ అంటే తిరుపతిలో కానీ, తిరుమల కొండపైన కానీ మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఈ నెల సెప్టెంబర్ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని డిసెంబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లని అదేవిధంగా అకామిడేషన్ కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా అక్టోబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు సెప్టెంబర్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి అక్టోబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లని మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని పేరే శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అండి. ఈ టికెట్ కాస్ట్ మీకు ₹1,600 ఉంటుంది. ఇందులోనే మీకు ₹300 స్పెషల్ దర్శన టికెట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాకపోతే తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ వామంలో పాల్గొన్న తర్వాత మీకు మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల కొండపైన ₹300 స్పెషల్ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.